జీవితంలో ఎన్నో మేలు చేశారు. వాటన్నిటిని కూడా తలపోసుకొని నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యము ఈ శ్రేష్టమైనటువంటి మందిరంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా నెమ్మదిగా కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మనందరం కలిసి ఈ 2024వ సంవత్సరంలో చివరి నెలలో, చివరి రోజులో, ఇంకా మరి కొద్ది నిమిషాల్లో ఒక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉన్న ఆ యొక్క సందర్భం చాలా అమూల్యమైనది. ఎంతోమందికి లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవేతరులు అనేక మంది, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, మరి ఏదో ఒక భయం ఏంటంటే మరి ఒక సంవత్సరంలోనికి మనం అడుగు పెడతామా లేదా అని. కొంతమందికి అయితే గతించిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, భగవంతుడు మనల్ని కాపాడాడు కనుక ప్రార్థన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, నమాజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దినం, ఈ సమయం చాలా విలువైనదిగా ఎంచుకుంటూ ఉంటారు. మరి ఈ సమయంలో నేను మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చిన మహాకృప. నా జీవితంలో ఏదైనా ఒక సంతోషమైన విషయం ఏదైనా ఉన్నది అంటే ఈ యొక్క మందిరంలో నేను అడుగు పెట్టడం. నాకు చాలా చక్కని ఉన్నతమైనటువంటి ఒక ఇష్టంతో కూడినటువంటి అంశం. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ మందిరంతోనూ, అలాగే మీ అందరికీ దైవజనులైనటువంటి నాకు అన్నయ్య, మరి పిన్నయ్య గారు, అదే రీతిగా వారి యొక్క తల్లిదండ్రులు, మరి ఆ అక్క చెల్లెళ్ళు, మరి తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా మేమందరం కూడా ఇక్కడ గడిపిన క్షణాలు నాకు ఇప్పుడు కూడా గుర్తు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కూడా చూడటం అనేది, సంఘాన్ని చూడటం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా మరి క్రిస్మస్ కానీ, నూతన సంవత్సరంలో కానీ, 31st నైట్ కానీ కుటుంబంతో ఎక్కువ గడపడానికి వీలు అవ్వలేదు. అయినప్పటికీ ఈ సంవత్సరంలో మరి కుటుంబంతో గడపాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నప్పటికీ దైవజనుల ప్రేమతో నన్ను పిలిచినప్పుడు నేను కాదనలేకపోయాను. అంతేకాదు, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులు చాలా గొప్పవి. చనిపోయి బ్రతికా నేను 22వ సంవత్సరంలో జూలై 5వ తారీఖున భయంకరమైన యాక్సిడెంట్ అయింది. వెన్నెముక ఇరిగిపోయింది. 2 డొక్కలో ఈ యొక్క 2 డొక్కలో 2 ఎముకలు ఇరిగిపోయినాయి. అయినప్పటికీ ఎంత ఆశ్చర్యం అంటే ఒక దేవదూత దర్శనంలో వచ్చి ఇరిగిపోయిన ఎముకల్ని అతికించి వెళ్ళిపోయాడు. రేపు ఆపరేషన్ అనగా ఆపరేషన్కి డబ్బులన్నీ పే చేసాం. నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, దేవా, నువ్వు కానీ నన్ను ఎన్నుకొని ఉంటే, నన్ను ఒక ఆరాధనకు కానీ నువ్వు ఎన్నుకొని ఉంటే నా ఒంటి మీద అస్సలు కత్తి పడను. కత్తి పడిందంటే మాత్రం నేను ఒకవేళ ఆపరేషన్ అయినా మరలా నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను. ఒకవేళ నువ్వు నన్ను ఎన్నుకోకపోతే, ఆరాధనకు కానీ నన్ను ఎన్నుకోకపోతే, నువ్వు నన్ను ఆపరేషన్ చేయించుకో, పర్వాలేదు అని నేను చాలా గట్టిగా నేను ఏడ్చాను. అప్పుడు దేవదూత ఒకరు వచ్చి ఆ కరోనా డ్రెస్లో వచ్చి ఒక పదునైనటువంటి ఆ యొక్క బాగా తుప్పడిపోయిన పెద్ద కత్తి తీసుకుని వచ్చి నా ప్రక్కన పెట్టి దాన్ని వెల్డింగ్ చేసి ఆయన చెప్పాడు, మీకు
మీకు ఆపరేషన్ అయిపోయింది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నన్ను సుమారు ఒక 6 వ్యక్తులు నన్ను దుప్పట్లో నన్ను పడుకోబెట్టి ఆ అంబులెన్స్ ఎక్కించవలసి వచ్చేది. ఎప్పుడైతే ఈ యొక్క దర్శనం అయిందో నా యొక్క మెడ కానీ చెయ్యి కానీ ఏమీ కూడా కదిలేవు కాదు. వెంటనే నేను నా భార్య మీద అరుస్తున్నాను. ఆయన ఎవరో వచ్చారు, ఏదో చేశారు, వెళ్ళిపోతున్నారు, మేము పట్టించుకోవాలంటే అని అరుస్తున్నాను. ఆమె కంగారు పడింది. ఎవరు రాలేదండి, తలుపేస్తుంది కదా, గుండం పెట్టుంది కదా, ఎవరు వచ్చారు అని. ఆమె నా తలకు కూడా దెబ్బ తగలడంతో ఒకవేళ ఏమన్నా తలకి గాయం కలిగింది కదా, ఇంకేమన్నా చిన్న మీద దెబ్బతిన్నదేమో అనుకుని కంగారు పడింది. కానీ ఆ తర్వాత నేను గమనించింది ఏంటంటే నా చేతులు కాళ్ళు కదలడం, నా మెడ కదలడం, నాకు ఆటోమేటిక్గా నాకు నొప్పంతా పోయి నాకు శక్తి రావడం నేను గమనించాను. వెంటనే నేను అవునండి మీరేంటి కాళ్ళు చేతులు కదిపేస్తున్నారు, ఏంటి మెడలంతా తిప్పేస్తున్నారేంటి అని అడిగింది. అవును కదా ఏంటి అని చెప్పి నేను చూసేసరికి అసలు పెయినే లేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అయితే నాకు ఒక ఆయన వచ్చి ఇలాగ ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు ఆపరేషన్ అక్కర్లేదు, వెళ్ళిపోదాం. ఆపరేషన్కి 3 లక్షలు అడిగారు. అందుకని ఒకవేళ భయం వేసి అలాగ అంటున్నానేమో అనుకున్నారు. కానీ నేను అన్నాను, 3 లక్షలు కాదు, 8 లక్షలైనా సరే నా దేవుడు నాకు ఇస్తాడు, కానీ నేను మాత్రం ఆపరేషన్ నాకు పడదు అని చెప్పాను. డాక్టర్లకు ఫోన్ చేసి, నా యొక్క పాస్టర్లకు ఫోన్ చేసి, అన్నయ్య ఇలాగ అంటున్నాడు దొరబాబు అంటే వాళ్ళందరూ కంగారు పడ్డారు వచ్చి. అప్పుడు డాక్టర్ గారు నన్ను నైట్ రేపు ఆపరేషన్ అనగా ఈ నైట్ రేడియం స్కానింగ్కి పంపించారు. రేడియం స్కానింగ్ పంపించినప్పుడు అది చూస్తే ఆ ముందు తీసిన ఎముకలేమో విరిగిపోయి ఉన్నాయి, ఈ ఎక్స్రే చూస్తేనేమో అతుక్కుపోయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చాడు, ఏం చేస్తాడు ఈయన అంటే, ఈయన పాస్టర్ గారండి, అప్పుడు ఈయనకి ఆపరేషన్ అవసరం లేదని చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్తే నేను అన్నాను, నాకు ముందే తెలుసు, నేను చెప్పాను కదా ఆపరేషన్ అవ్వదని. అంటే వాళ్ళన్నా మళ్ళీ నేనేమన్నానంటే, ఒకవేళ 3 లక్షలు అవుతుంది కదా, దొరబాబు గారు చాలా పేదోడు, ఇవ్వలేడు, కొద్దిగా ఏమైనా కన్సెషన్ ఇవ్వండి అని మీరు అడిగారేమో, అందుకని వద్దంటున్నాడేమో అని చెప్పాను. చెప్తే లేదు అని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి, లేదండి అలాగేమీ లేదు, ఇదిగో ఈ ఎక్స్రే చూడండి అని చెప్పి 2 నాకు చూపించి, మీకు అవసరం లేదు ఆపరేషన్, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. విరిగిపోయినటువంటి ఎముకల్ని అతికించిన తర్వాత ఇంకా నేను ఏ విధంగా నేను ఇంట్లో మాట్లాడకుండా ఊరుకుంటాను. దేవుడు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నేను ఇంకా ఆయన్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ అక్కడ జగ్గేపేటలో కొంతమంది ఒక 100 మంది వరకు ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఆరాధన నేర్పిస్తూ నేను అక్కడ ఉంటూ నా జీవితాన్ని దేవునికి అంకితం చేసి మరి ఎక్కువగా నేను దేవుని స్తుతించుకుంటూ గడిపి ఇంకా నాకు ప్రతిరోజు కూడా ఒక పండగే. ఆమేన్. హల్లెలూయా. ఏ పండగ ఏ రోజు అనేటువంటిది నాకు అవసరం లేదు. నేను బ్రతికున్న ప్రతిరోజు కూడా ఒక పండుగగాని నేను గడుపుతూ ఉన్నాను. అంటే మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా గడపాలి. అంటే మీకు ఏదో యాక్సిడెంట్ అవ్వాలని, లేకపోతే మీకు కూడా దేవుడు మళ్ళీ చతికించాలని నేను కోరుకోవట్లేదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. దేవుని యొక్క సన్నిధిలో ప్రమాదం రాకముందే, ఆపద రాకముందే, ఇబ్బంది రాకముందే, శ్రమలు రాకముందే మనం ఏం చేయాలంటే దేవుడితో మనము గడిపే వారంగా మనం ఉండాలి. ఎందుకు ఈరోజు ఇంత ప్రత్యేకత చూపిస్తున్నారు జనాలు? ఎందుకు ఈరోజు అనేసరికి ఏదో తెలియనటువంటి ఆనందం, ఏదో తెలియనటువంటి సంతోషం ఎందుకు వస్తుంది ప్రజలకి? కారణం ఏంటంటే దేవుని యొక్క హృదయం మీద ఆశ లేకుండా, దేవుని హృదయం మీద దృష్టి పెట్టకుండా లోకానుసారమైనటువంటి దృష్టి మనకి ఎక్కువైపోయింది.
లోకానుసారమైన ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దేవుడు ఎంత బోధించినా, దైవ సేవకులు ఎంత బోధించినా, దేవుడి యొక్క వాక్యము మనల్ని ఎంత ఘోషించినా అది ఏమి కూడా మనకు పట్టించుకోము. కానీ లోకులు ఏమంటున్నారు, లోకము ఏమంటుంది, లోకము ఏమి పాటిస్తుంది, లోకములో ఏమి జరుగుతుంది, మనం అదే పాటిద్దాం అనేటువంటి ఆలోచనతో అనేక మంది ఉన్నారు. ఈరోజు ఎంత సంతోషంగా ఉండడానికి గల కారణం, ఈరోజు ఏదో ఒక ప్రత్యేకత మన యొక్క జీవితంలో ఉన్నదని అనుకోవడానికి గల కారణం ఏంటంటే, వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం ఏంటంటే క్యాలెండర్. ఏంటండి? క్యాలెండర్. అంతే. మీ ఆనందానికి కారణం ఏంటి? ఒకసారి బాగా ఆలోచించండి. మీ సంతోషానికి గల కారణం ఏంటి? మాట్లాడండి, చెప్పండి. మరి క్యాలెండర్ చెప్తేనే కదండి మనకి ఇన్ని బాటలు. క్యాలెండర్ లేదు. కొన్ని దేశాల్లో క్యాలెండర్ ఉండదు. కొన్ని దేశాల్లో ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో క్యాలెండర్ ఉండదు. కొన్ని దేశాల్లో ఏ రోజు, ఏ డేటు, ఏ నెల, టైం అంతే కూడా తెలియని దేశాలు ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పెద్ద పోటీగాళ్ళమని, మన పెద్ద క్యాలెండర్ ఉందని మనకు తెలిసిపోయింది కనుక మనం ఏ రోజు ఏంటి అని మనం పాటించేటువంటి ఆ యొక్క అవసరం ఎక్కువైపోయింది. క్యాలెండర్ ఉంది కనుక పేపర్లు మారే కొద్దీ మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మన పుట్టినరోజు చూసుకుంటూ ఉంటాం, మన పెళ్లి రోజు చూసుకుంటూ ఉంటాం. మన వాళ్ళు ఎవరైనా పుట్టినా, చనిపోయినా, లేకపోతే పెళ్ళైనా, పెళ్లి రోజైనా, ఏదైనా సరే చెప్పేది క్యాలెండర్ కదా. ఆ క్యాలెండర్ లేకపోతే ఏంటి మన పరిస్థితి? అందుచేత అసలు ఈ యొక్క క్యాలెండర్ అనగా, ఈ క్యాలెండర్ అన్న మాట లాటిన్లో నుండి వచ్చిన, లాటిన్ భాషలో నుండి వచ్చిన మాట ఇది. క్యాలెండర్ అన్న మాట లాటిన్ లాంగ్వేజ్లో నుంచి వచ్చినటువంటి మాట. క్యాలెండర్ అనగా వచ్చే మొదటి రోజు అని అర్థం. క్యాలెండర్ అంటే అర్థం ఏంటి? లాటిన్ భాషలో మొదటి రోజు అని అర్థం. క్యాలెండర్ అంటే మొదటి రోజు అని అర్థం. అంటే వాక్యం చెప్పమంటే ఫిలాసఫీ చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో. అసలు మన 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 హిస్టరీ, ఇప్పుడు మన అడవడంతా కూడా దాని మీదే కదా ఆధారపడి ఉంది. హాస్పిటల్లో రేపు ఉన్నప్పుడు చచ్చిపోతాడని చెప్పారు అనుకో డాక్టర్ గారు, వాడి క్యాలెండర్ ఏం చేసుకుంటాడు? ఇంకా జనవరి 10వ తారీఖు మీ ఆయన వెళ్ళిపోతాడు అని ఎవరైనా అన్నారనుకోండి, రోజు తీసుకెళ్ళి క్యాలెండర్ ఇదిగో 1వ తారీఖు వేళ, 2వ తారీఖు అంటే ఆడి ఏమనుకుంటారు? వాడు ఐసీలో ఉండి ఊపిరాడక ఆడేడుతుంటే 1, 2, 3, 4 ఏం పట్టించుకుంటాడు వాడు. మరి బాగున్న వాడికే కదా క్యాలెండర్ చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క లాటిన్లో ఏమంటారంటే క్యాలెండరియం అని పిలుస్తారన్నమాట. ఈ యొక్క మాట కంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వచ్చే మొదటి రోజు. క్యాలెండర్ అనగా మొదటి రోజు అని అర్థం. ఈ క్యాలెండరియం అనగా అకౌంట్ బుక్ అని అర్థం అంట. అకౌంట్ బుక్. క్యాలెండర్ ఏమంటే అకౌంట్ బుక్ అంటే లెక్కలు వేసుకోవడమే. క్యాలెండర్ చూస్తే మనం లెక్కలు వేసుకోవడమే. గత క్యాలెండర్ నువ్వు కనిపెట్టు, నేను కనిపెట్టు, దేవుడు కనిపెట్టాడా? దేవుడు కనిపెట్టాడంటే అన్న క్యాలెండర్ దేవుడు ఇచ్చాడు ఎవరికి అన్న. ఈ యొక్క ఇప్పుడు ప్రపంచం అంతా వాడేటువంటి క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నమాట. గ్రెగోరియన్ చక్రవర్తి కనిపెట్టినటువంటి క్యాలెండర్. ఇంతకుముందు రోమ్ చక్రవర్తి ఒక క్యాలెండర్ కనిపెట్టాడు. ఈ రోమ్ చక్రవర్తి ఒక క్యాలెండర్ కనిపెట్టి దానికి 10 నెలలు మాత్రమే పెట్టాడు. 10 నెలలు. ఈ 10 నెలలే క్యాలెండర్ ఉండేది. రోమ్ చక్రవర్తి కనిపెట్టినటువంటి ఫస్ట్ ఆ రోమ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ 10 నెలలు మాత్రమే ఉండేది మాట. అది సంవత్సరానికి 300 రోజులతో మాత్రమే క్యాలెండర్ తయారు చేశాడు. ఇది త్వరలో ఒక్కడే చెప్పేది కాదు. మీరు ఏమన్నా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే క్యాలెండర్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. కానీ కొంతమంది పట్టించుకుంటాం, కొంతమంది పట్టించుకోమంతే తేడా. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాలెండర్ని చూసి యేసు ప్రభు ఇప్పుడు పుట్టాడు, ఈ రోజుతో సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం వస్తుంది,
ఈ రోజు నా పుట్టినరోజు, ఈ రోజు నా పెళ్లి రోజు, అంతా కూడా మనకి క్యాలెండర్ ఏం చెప్తే అదే చేస్తున్నాం. కానీ మన రియల్ లైఫ్ మనకి ఏం చెప్తుంది? దైవం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఈ విషయాలు ఏమి కూడా మనం పట్టించుకోం. లోకము ఏమి పాటిస్తుంది అదే మనము చూసుకుని మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క రోమ్ చక్రవర్తులు కనిపెట్టినటువంటి క్యాలెండర్ కేవలం 300 రోజులే. ఆ 300 రోజులు ఎలా చూసినా కానీ ఈ పంటలకు కానీ రైతులకు కానీ పంటలు వేసుకోవడము, వర్షాలు రావడము, చలికాలం రావడము, ఎండాకాలం రావడము, ఇవన్నీ కూడా కాలాలతో ముడివేస్తే ఈ రైతులకి అలాగే పంటలు వేసుకునేటువంటి వారికి ఈ 300 రోజులు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు మాట. వాళ్ళు పంటలు వేసుకునేదానికి, వర్షాలు వచ్చేదానికి, వెళ్ళిపోయేదానికి ఏమాత్రం కూడా సెట్ అవ్వట్లేదు సంవత్సరానికి మళ్ళీ తిరిగి. అటువంటిప్పుడు గ్రెగోరియన్ చక్రవర్తి ఏం చేశారంటే దీన్ని మరలా జాగ్రత్తగా కొంతమంది మహాజ్ఞానుల ద్వారా ఈ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులను కనిపెట్టుకుని వాళ్ళని ఏకం చేసుకుని దీనిని 365 రోజులకి సెట్ చేశాడనమాట. 12 నెలలకు సెట్ చేశాడనమాట. అప్పుడు వర్షాలు వచ్చే కాలము, రైతులు పంటలు వేసుకునే కాలము, మరలా వాళ్ళు కోతలు కోసుకునే కాలము, ఇదంతా కూడా సెట్ అయిందన్నమాట. వాళ్ళు సెట్ చేసుకునే దానికి మనం సంకలు కొట్టుకుంటున్నాం. అది మాట వాళ్ళు సెట్ చేసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దినాల్ని మనమేమనుకుంటున్నామంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి దినాలు, దేవుడు సెట్ చేసినటువంటి వారాలు, దేవుడు సెట్ చేసినటువంటి నెలలు, దేవుడు సెట్ చేసినటువంటి సంవత్సరాలు అని మనము లెక్కేసుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకి కొనుక్కోబడతా ఉంటుందన్నమాట. గ్రెగోరియన్ చక్రవర్తికి ముందుగా ఉన్నటువంటి ఆ రాజు ఏర్పాటు చేసిన క్యాలెండర్లో జనవరి ఫిబ్రవరి అనేది ఉండదు. జనవరి ఫిబ్రవరి నెల అనేది ఉండదు. కానీ గ్రెగోరియన్ చక్రవర్తి ఏం చేశారంటే దానిని మరొక 2 నెలలు యాడ్ చేసి జనవరి ఫిబ్రవరి అని లెక్క వేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. నేను ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పాను అనుకోండి, నేను మామూలుగా వాక్యం చెప్పకుండా మళ్ళీ ఇంకేదో ఇష్టం చెప్పుకుని బతికే వాళ్ళగా ఉంటారు. కనుక నేను వాక్యం చెప్పాలనే ఇష్టపడతా ఉన్నాను. కనుక ఈ గ్రెగోరియన్ చక్రవర్తి క్యాలెండర్ని ఇంచుమించు చాలా దేశాలు, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఇలాగా ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద కంట్రీస్ అంతా కూడా వెరీ గుడ్, ఇది బాగుంది, దీనిని మనం అనుసరిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ 158 దేశాల వరకు దాన్ని అంగీకరించి దాన్ని పాటిస్తూ ఉన్నారు. అందుకనే మనకి ఇప్పుడు వాడుతున్నటువంటి క్యాలెండర్ సెట్ అయిందన్నమాట. మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుచేత ఇప్పటికీ కూడా చాలా మంది ఇంచుమించు 40 దేశాలకు పైగా కేవలం సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, దీనిని బట్టి మాత్రమే వారు బ్రతుకుతారు తప్ప వారి క్యాలెండర్ని అనుసరించరు. వాళ్ళకి ఎన్ని రోజులో తెలియదు, ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఎన్ని నెలలో తెలియదు, ఎన్ని వారాలో తెలియదు. ఇదంతా కూడా మీరు మీ యొక్క ఓపిక మీరు గూగుల్లో సెర్చ్ చూసుకుని దీనిని బట్టి మీరు ఏమి నేర్చుకోవాలంటే, ఓహో మనం అనుసరిస్తున్నటువంటిది మానవులు కనిపెట్టింది, మనం అనుసరిస్తున్నాం. దేవుడు ఇచ్చినది కాదు. దేవుడు ఇచ్చినది 6 దినాలు, 7వ దినాన విశ్రాంతి దినం. దేవుడు చేసిన దినాలు 7. 6 రోజులు మీరు కష్టపడాలి, 7వ దినాన ఆయన సన్నిధిలో కనపడాలి. ఏ రోజు ఆయన ఈ సృష్టిని చేశాడో, ఏ రోజు ఈ యొక్క మనకు అవసరమైనటువంటి సృష్టిని ఆయన ఏర్పాటు చేశాడో, ప్రతి రోజు కూడా అంటే 6 రోజులకు ఒకసారి నువ్వు ఈ సృష్టిని బట్టి దేవుడిని మహిమపరచడమే దేవుని యొక్క చిత్తము. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందండి? అర్థమైందా? మీరు అందరూ సీరియస్గా చూస్తున్నారు. మరి ఏంటో ఏదో చెప్తున్నారు బాబు.
అప్పుడు యాక్సిడెంట్ ఇంకా పోలేదేమో, తలకు దెబ్బ తగిలిందేమో అనుకో. అదంతా పోయింది. ఇదంతా మహాజ్ఞానం వచ్చేసి దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి కూడా నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అసలు నేను ఏం పాటలు పాడుతున్నాను, నేను ఎవరిని స్తుతిస్తున్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎందుకు స్తుతిస్తున్నాను, ఎందుకు ఆరాధిస్తున్నాను, నేను యూట్యూబ్ కోసమా, సబ్స్క్రైబ్స్ కోసమా, లైక్ల కోసమా, షేర్ల కోసమా నేను స్తుతిస్తుంటా అని బాగా ఆలోచించుకున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నా తప్పులు నేను తెలుసుకున్నాను. అయ్యో దేవా, నాకు ఏమి కాదు నాయనా, నిన్ను స్తుతించడము నాకు ఎంత భాగ్యము, నిన్ను స్తుతించడమే నాకు కావాలి తండ్రి అని ఆయనతో బ్రతకడమే నాకు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకున్న తర్వాత దేవుడు నాకు అనేకమైనటువంటి విషయాలను దేవుడు నాకు బోధిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే నూతన దినము, నూతన జన్మ. ఏంటమ్మా? నూతన దినము. అది ఏ దినమో మనకు అనవసరం. ఏ రోజో, ఏ నెలో, ఏ వారమో, అది క్రిస్మస్సా, లేకపోతే మరి నూతన సంవత్సరమా, వాష్ సర్వీసా, లేకపోతే ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడేనా, మట్టలాదివారమా, ఇవన్నీ కాదు మనకి కావాల్సింది. ఒక నూతన దినము, నూతన దినము, నూతన దినము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు వెళ్ళిపోయి పగలంతా కూడా ఎంతో కష్టపడి నీ కష్టార్జితమునంతటినీ కూడా అనుభవించడానికి మరి ఒక నూతన దినాన్ని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడంటే, నీవు సుఖంగా వెళ్ళి దేవా ఈ రోజంతా నన్ను కాపాడినందుకు వందనాలు, నీ కౌగిలిలో నన్ను దాచినందుకు వందనాలు అని సుఖంగా నువ్వు పడుకుంటే మరి ఒక నూతన దినాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడంతే. అదే గుర్తుపెట్టుకోడంతే. మరి ఒక నూతన దినము, అది మనకందరికీ కూడా ఒక నూతన జన్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం అనగానే, క్రొత్త మరి దినము అనగానే అసలు దీన్ని ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి చక్కని ఆలోచన మనం చూసినట్లయితే, నూతన దినము, నూతన జన్మ. క్రొత్త సంవత్సరాలు జరుపుకునేటువంటి ప్రతివారు కూడా, క్రొత్త సంవత్సరం జరుపుకునే ప్రతివారు కూడా, ఎంతమంది క్రొత్త సంవత్సరం జరుపుకోవాలనుకుంటున్నారు, క్రొత్త సంవత్సరాన్ని చూడాలనుకుంటున్నారు, క్రొత్త సంవత్సరాన్ని మరి ఆస్వాదించాలనుకుంటున్నారు. అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా. క్రైస్తవ బిడ్డలు పైకి చెప్పరు కానీ మనసులో ఉంటుంది. ఎంతమంది అని అడుగుతున్నారు ఏంటంటే, మేము అందరం ఎందుకు వచ్చాం? క్రొత్త సంవత్సరం చేయడానికే కదా. క్రొత్త సంవత్సరం చేయాలి. ఇదిగో ఎప్పుడు కూడా లైటింగ్ ఉంటుందో ఉండదో అని తెలియదు కానీ అదిరిపోయింది. కొత్త పాటలు, కొత్త సంవత్సరం, అబ్బో అంత హడావుడిగా ఉంది. బయట అల్లేడు ఎప్పుడు ఉండదు, ఉంది. మనకి కొత్త బట్టలు, అది రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా. మంచిది. వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి. అయితే మనము ఇవి చేసుకునేటువంటి ముందు నూతన జన్మ అనేటువంటిది ఒకటి. ఆమేన్, హల్లెలూయా. నూతన జన్మ, నూతన సంవత్సరం కోరుకునేటువంటి నీవు నూతనంగా జన్మించావా? నూతనంగా అనేకమైన కార్యాలు చూడాలనుకున్నటువంటి నువ్వు అసలు నూతనంగా నువ్వు మరలా పుట్టావా? అది జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది జీవితంలో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ మరలా ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత మరలా పాత జీవితమే, పాత బ్రతికే, పాత ఆలోచనలే, పాత రోత జీవితము. ఏమి ప్రత్యేకత ఉండదు. ఏదో ఒక్కసారి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ భర్తకి ఎప్పుడు మాట్లాడిన భార్య
ఏంటి విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి అంటుంది. చెప్పలేబో అంటాడు. అని అంటే ఎక్కువ మళ్ళీ పని చేసుకుంటుంది మర్యాదగా, అంతే అయిపోయింది. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఈవేళ నూతన సంవత్సరం కదా, ఒక మాట కూడా చెప్పలేదు నువ్వు, మళ్ళీ అంతే పడుతుంది. అది ఎలా ఉంటుంది? ఇది చెప్పాలా ఖచ్చితంగా, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలా, మంచిదే. అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఒకరినొకరు విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అందరూ. ఈవెన్ బిజినెస్ మ్యాన్స్ కూడా, అనేక రకాలైన వ్యాపార రంగాలు ఉన్నాయి, వారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటారు. మళ్ళీ మనం అక్కడికి వెళ్తే అండి అయ్యే రేట్లు ఇంకా కొద్దిగా నూతన సంవత్సరం సందర్భంగా పెంచుతాడే తప్ప తగ్గిస్తారా? ఏం తగ్గించదు. వాటి పాపం పెరుగుతూనే ఉంటుంది. ఏదంటే మనం షోయింగ్, మనం ఏమంటే నూతన సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సరం, వాట్ ఈస్ దిస్ హ్యాపీ న్యూ ఇయర్? ఏంటి మన జీవితంలో జరిగేది ఏంటి? దీనివల్ల మనకి ఏమి పాఠం నేర్చుకుంటున్నాం? ఒకవేళ నూతన సంవత్సరమును జరుపుకోవాలనుకునేటువంటి నీవు తప్పకుండా నూతనంగా జన్మించి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. రాత్రులు మనం పడుకుంటాం, పడుకుని ఉదయాన్నే లేచేవాడు ఎంతమంది ఉంటారు? రాత్రికి రాత్రే అలా పడుకుని మనసు మీద నుండే అలాగా లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ మరలా ఒక నూతన దినాన్ని మనం పొందుకుంటున్నామంటే, నూతన జీవము మనం పొందుకుంటున్నామంటే, దాని వలన మనం పొందుకునేటువంటి లాభం ఏంటి? మన జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన జీవితము ఎలాగ మనకి ముగించబడతా ఉంది, ఎలాగ మనము దేవుని సన్నిధిలో మనము గడపవలసి వస్తూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:31 చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు. అబ్బా, ఎంత మాట అండి! దేవుని తోడు. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడమ్మా? నేను దినదినము చనిపోతున్నాను. ఆయన దినదినము చనిపోతున్నాడంటే అర్థం ఏంటంటే, దినదినము కూడా నూతనముగా జన్మిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు దయచేసి అలవాటు ప్రకారంగా ఈ మాటలు వినకండి. ఇవి మీకు ఎప్పుడైనా అవసరం రావచ్చు, మీ జీవితానికి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఈ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు అంటున్నాడు. ప్రామిస్ చేస్తున్నాడు. అతిశయము తోడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు. దినదినము చనిపోతున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఆయన దినదినము కూడా ఆయన తిరిగి నూతనముగా జన్మిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దినదినము చనిపోతున్నాడంటే నూతనంగా జన్మిస్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది దినదినము చనిపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నీ భర్త నిన్ను చావగొట్టాడు. నువ్వు ఆ రాత్రి పడుకుని ఇంకా ఆ రాత్రితో నీ జీవితం ఏమైపోతుంది చెప్పండి? ఆ రోజుతో అయిపోతుంది, క్లోజ్. 24 hours మ్యాటర్ ఈజ్ క్లోజ్. మళ్ళా ఒక నూతన దినం, ఒక నూతన దినం నీ జీవితంలోకి వచ్చింది. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు, ఎవరైనా సరే. మనం వెళ్ళి పడుకున్న తర్వాత ఒక రోజు అయిపోయింది.
మరలా మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం నూతనంగా బ్రతికాము. ఇంకా పాత ఏమి గుర్తుండకూడదు. నిన్ను అలా తిట్టావు కదా, నన్ను అలా కొట్టావు కదా, నన్ను అలాగన్నావు కదా, నన్ను అలా దూషించావు కదా, ఇవన్నీ అంటే నువ్వు చావలేదని అర్థం. నీకు చావనప్పుడు నూతన సంవత్సరం ఎందుకు? పాత సంవత్సరం కొత్త సంవత్సరం చేస్తూ ఉంటావు. ఇంకా నీకు ఏ రోజైనా ఒకటే, మనకి ఏ రోజైనా ఒకటే. మన జీవితంలో ప్రతి దినము కూడా మనము దేవుడిలో మనము రోజు రోజుకి కూడా చనిపోతున్నప్పుడు నూతనమైన ఆలోచనలు మనకు రావాలి. ఆమేన్. చంటి బిడ్డ చూడండి, చంటి బిడ్డ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎంత ప్రశస్తంగా ఆయన వస్తాడో, ఆ బేబీ వస్తుందో, ఆ విధంగా ప్రశస్తమైన జీవితాన్ని మనము జీవించే విధంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్రామిసెస్ మనకి అక్కర్లేదండి. దేవుడే మనకు ఒక వాగ్దానం. ఆమేన్. దేవుడే ఒక నిధి మనకి, దేవుడే మనకు ఒక ఆశ్రయ దుర్గము. ఇందాక మనం పాడుకున్నాం కదా, క్షేమకరావో భానుప్రకాశ్ అంటే మన క్షేమం కోరుతున్నటువంటి దేవుడు. ప్రతిరోజు కూడా సూర్యుడు ఎలాగైతే మన మీద ప్రకాశిస్తున్నాడో ఆయన ప్రకాశం మన మీద అంత ఉన్నతంగా ఉంటుంది. భానుప్రకాశం అంటే సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క ప్రకాశమానం మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నువ్వు ఏమీ లేదు, నువ్వు దినదినము చనిపోయి రోజు రోజుకి కూడా నూతన జన్మ ధరించుకుని నువ్వు బ్రతికినట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి సమస్తము కూడా ఆయన నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నామా? మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క చిన్న మాట నేను చెప్తా ఉంటాను. ఏంటంటే మన జీవితంలో మనము తప్పుగా ప్రయాణం చేస్తూ, తప్పుడు జీవితాన్ని జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తూ మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, 2024లో నాకు ఏ సహాయము దేవుడు చేయలేదు కనుక ఇదిగో 2025లోనన్నా చేస్తాడేమో చూద్దాం అనే ఆలోచన. నీకు దేవుని యొక్క చిత్త ప్రకారము దినము చనిపోతూ మరల నూతన జన్మ నీవు కలిగి లేకపోతే మన జీవితంలో మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వ్యర్థముగానే సాగుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక విజయవాడ స్టేషన్కి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు కూడా ఒక రైలు కోసం చూస్తున్నారు. ఆ ఇద్దరు కూడా అది విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే రైలు వచ్చేసింది. అందరూ ఇద్దరు ఎక్కేసారు. బెడ్ మీద పడుకున్నారు. పైన ఒక ఆయన పడుకున్నాడు, కింద ఒక ఆయన పడుకున్నాడు. ప్రయాణం చేస్తూ ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో పైన ఉన్నవాడు అడిగాడు అనమాట, బాగున్నారా సార్ అన్న. బాగున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము హైదరాబాద్ వెళ్తున్నాం సార్. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వైజాగ్ వెళ్తున్నాను సార్. అదేంటి వైజాగ్ వెళ్ళవలసినాడు, నువ్వు అడ్డే వెళ్ళాలి కదా, ఇదే పెట్టావేంటి అని ఇతను అనాలి కదా. అనలేదు. వైజాగ్ వెళ్తున్నాడా? అబ్బా, టెక్నాలజీ ఎంత భయంకరం, ఎంత అద్భుతమైన ట్రైన్స్ కనిపెట్టారు అంటే కింద ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, పైన ఉన్న వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాడే తప్ప ఏంటి అది తప్పురా. ఇది నువ్వు వెళ్ళవలసింది, నువ్వు అటే వెళ్ళాలి. ఇది ట్రైను, ఇది హైదరాబాద్ వెళ్ళేది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను కనుక నువ్వు వైజాగ్ వెళ్ళకూడదంటే అర్జెంట్ దిగిపోని చెప్పట్లేదు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే సార్ హైదరాబాద్ వచ్చేవాడు సార్, మరి హైదరాబాద్ వెళ్ళేదే అంటున్నాడు. మరి అదే సార్ నాకు చెప్పలేదు, టెక్నాలజీ బాగా పెరిగిందేమనుకున్నాను, నేనేం చేయను. ఈ మధ్యన అలాగే కొన్ని విచిత్రమైనటువంటి టెక్నాలజీస్ వచ్చినందువల్ల అసలు ఏమి కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో.
తప్పు మన దగ్గర పెట్టుకొని, మిస్టేక్ అంతా మన హృదయంలో పెట్టుకొని, దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే జరుగుతుందేమో, నాకు ఏమీ అలాగేమీ లేదు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో నీవు అద్భుతమైన జీవితాన్ని జీవించాలి అంటే నువ్వు దినము చనిపోవాలి. ఆమేన్. నువ్వు దినము చనిపోవాలి. రోజు కూడా నువ్వు నూతనంగా పుట్టాలి. ఆమేన్, ఆమేన్. ఒక ఫలించేటువంటి మహావృక్షము ఏ విధంగా విత్తనం నేలలో పడి అది చనిపోతేనే కానీ నూతనంగా అంకురము ధరించుకొని మహావృక్షమై ఫలించదో, అలాగే నీ జీవితంలో కూడా దినము చనిపోతే దినము నీకు నూతన జన్మను దేవుడు ప్రసాదిస్తాడు. నీవు నూతనంగా అద్భుతంగా దీవించబడతావు. నిర్గమకాండ 28వ అధ్యాయం 1వ వచనం, ఈ మీరు వాగ్దానంగా తీసుకోండి, మీరు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి మీరు నడుచుకొని ఎడల ఈ దీవెనలన్నీ కూడా మీకు ఎన్ని దీవెనలు వస్తాయో మీరు ఆలోచన చేసుకుని మీరు ముందుకు కొనసాగుతారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఉన్నదని అనుకోవడానికి గల కారణం ఏంటంటే, వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం ఏంటంటే క్యాలెండర్. ఏంటండి క్యాలెండర్? అంతే. మీ ఆనందానికి కారణం ఏంటి? ఒకసారి బాగా ఆలోచించండి. మీ సంతోషానికి గల కారణం ఏంటి? మాట్లాడండి, చెప్పండి. మరి క్యాలెండర్ చెప్తేనే కదండి మనకి ఇల్లు బాటలు. క్యాలెండర్ లేదు. కొన్ని దేశాల్లో క్యాలెండర్ ఉండదు. కొన్ని దేశాల్లో ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో క్యాలెండర్ ఉండదు. కొన్ని దేశాల్లో ఏ రోజు, ఏ డేటు, ఏ నెల, టైం అంతే కూడా తెలియని దేశాలు ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పెద్ద పోటీగాళ్ళమని, మన పెద్ద క్యాలెండర్ ఉందని మనకు తెలిసిపోయింది కనుక మనం ఏ రోజు ఏంటి అని మనం పాటించేటువంటి ఆ యొక్క అవసరం ఎక్కువైపోయింది. క్యాలెండర్ ఉంది కనుక పేపర్లు మారే కొద్దీ మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మన పుట్టినరోజు చూసుకుంటూ ఉంటాం, మన పెళ్లి రోజు చూసుకుంటూ ఉంటాం. మన వాళ్ళు ఎవరైనా పుట్టినా, చనిపోయినా, లేకపోతే పెళ్ళైనా, పెళ్లి రోజైనా, ఏదైనా సరే చెప్పేది క్యాలెండర్ కదా. ఆ క్యాలెండర్ లేకపోతే ఏంటి మన పరిస్థితి? అందుచేత అసలు ఈ యొక్క క్యాలెండర్ అనగా, ఈ క్యాలెండర్ అన్న మాట లాటిన్లో నుండి వచ్చిన, లాటిన్ భాషలో నుండి వచ్చిన మాట ఇది. క్యాలెండర్ అన్న మాట లాటిన్ లాంగ్వేజ్లో నుంచి వచ్చినటువంటి మాట. క్యాలెండర్ అనగా వచ్చే మొదటి రోజు అని అర్థం. క్యాలెండర్ అంటే అర్థం ఏంటి? లాటిన్ భాషలో మొదటి రోజు అని అర్థం. క్యాలెండర్ అంటే మొదటి రోజు అని అర్థం. అంటే వాక్యం చెప్పనంటే ఫిలాసఫీ చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో. అసలు మన హిస్టరీ, ఇప్పుడు మన అడవుడంతా కూడా దాని మీదే కదా ఆధారపడి ఉంది. హాస్పిటల్లో రేపు ఉన్నప్పుడు చచ్చిపోతాడని చెప్పారు అనుకో డాక్టర్ గారు, వాడి క్యాలెండర్ ఏం చేసుకుంటాడు? ఇంకా జనవరి 10వ తారీఖుని ఆయన వెళ్ళిపోతాడు అని ఎవరైనా అన్నారనుకోండి, రోజు తీసుకెళ్ళి క్యాలెండర్ ఇదిగో 1వ తారీఖు వేళ, 2వ తారీఖు అంటే ఆడే ఏమన్నా వాడు ఐసీలో ఉండి ఊపిరాడక ఆడేడుతుంటే 1, 2, 3, 4 ఏం పట్టించుకుంటాడు వాడు. మరి బాగున్నవాడికే కదా క్యాలెండర్ చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క లాటిన్లో ఏమంటారంటే క్యాలెండరియం అని పిలుస్తారన్నమాట. ఈ యొక్క మాట కంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వచ్చే మొదటి రోజు, క్యాలెండర్ అనగా మొదటి రోజు అని అర్థం. ఈ క్యాలెండరియం అనగా అకౌంట్ బుక్ అని అర్థం అంట. అకౌంట్ బుక్. క్యాలెండర్ ఏమంటే అకౌంట్ బుక్ అంటే లెక్కలు వేసుకోవడమే. క్యాలెండర్ చూస్తే మనం లెక్కలు వేసుకోవడమే. లేదా క్యాలెండర్ నువ్వు కనిపెట్టు, నేను కనిపెట్టా, దేవుడు కనిపెట్టాడా? దేవుడు కనిపెట్టాడంటే అన్న క్యాలెండర్ దేవుడు ఇచ్చాడు ఎవరికి అన్న. ఈ యొక్క ఇప్పుడు ప్రపంచం అంతా వాడేటువంటి క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నమాట. గ్రెగోరియన్ చక్రవర్తి కనిపెట్టినటువంటి క్యాలెండర్. ఇంతకుముందు రోమ్ చక్రవర్తి ఒక క్యాలెండర్ కనిపెట్టాడు.
ఈ రోమ్ చక్రవర్తి ఒక క్యాలెండర్ కనిపెట్టి దానికి 10 నెలలు మాత్రమే పెట్టాడు. 10 నెలలు, ఈ 10 నెలలే క్యాలెండర్ ఉండేది. రోమ్ చక్రవర్తి కనిపెట్టినటువంటి ఫస్ట్ ఆ రోమ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ 10 నెలలు మాత్రమే ఉండేది మాట. అది సంవత్సరానికి 300 రోజులతో మాత్రమే క్యాలెండర్ తయారు చేశాడు. ఇది దొరబాబు ఒక్కడే చెప్పేది కాదు. మీరు ఏమన్నా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే క్యాలెండర్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. కానీ కొంతమంది పట్టించుకుంటాం, కొంతమంది పట్టించుకోమంటే తేడా. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాలెండర్ను చూసి యేసు ప్రభు ఇప్పుడు పుట్టాడు, ఈ రోజుతో సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం వస్తుంది, ఈ రోజు నా పుట్టినరోజు, ఈ రోజు నా పెళ్లి రోజు, అంతా కూడా మనకి క్యాలెండర్ ఏం చెప్తే అదే చేస్తున్నాం. కానీ మన రియల్ లైఫ్ మనకి ఏం చెప్తుంది, దైవం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, ఈ విషయాలు ఏమి కూడా మనం పట్టించుకోం. లోకము ఏది పాటిస్తుంది అదే మనము చూసుకుని మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క రోమ్ చక్రవర్తులు కనిపెట్టినటువంటి క్యాలెండర్ కేవలం 300 రోజులే. ఆ 300 రోజులు ఎలా చూసినా కానీ ఈ పంటలకు కానీ రైతులకు కానీ పంటలు వేసుకోవడము, వర్షాలు రావడము, చలికాలం రావడము, ఎండాకాలం రావడము, ఇవన్నీ కూడా కాలాలతో ముడివేస్తే ఈ రైతులకి అలాగే పంటలు వేసుకునేటువంటి వారికి ఈ 300 రోజులు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు మాట. వాళ్ళు పంటలు వేసుకునేదానికి, వర్షాలు వచ్చేదానికి, వెళ్ళిపోయేదానికి ఏమాత్రం కూడా సెట్ అవ్వట్లేదు సంవత్సరానికి మళ్ళీ తిరిగి. అటువంటిప్పుడు గ్రెగోరియన్ చక్రవర్తి ఏం చేశారంటే దీన్ని మరలా జాగ్రత్తగా కొంతమంది మహాజ్ఞానుల ద్వారా ఈ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులను కనిపెట్టుకుని వాళ్ళని ఏకం చేసుకుని దీనిని 365 రోజులకి సెట్ చేశాడనమాట. 12 నెలలకు సెట్ చేశాడనమాట. అప్పుడు వర్షాలు వచ్చే కాలము, రైతులు పంటలు వేసుకునే కాలము, మరలా వాళ్ళు కోతలు కోసుకునే కాలము, ఇదంతా కూడా సెట్ అయిందన్నమాట. వాళ్ళు సెట్ చేసుకునే దానికి మనం సంకలు కొట్టుకుంటున్నాం. అది మాట వాళ్ళు సెట్ చేసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దినాల్ని మనమేమనుకుంటున్నామంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి దినాలు, దేవుడు సెట్ చేసినటువంటి వారాలు, దేవుడు సెట్ చేసినటువంటి నెలలు, దేవుడు సెట్ చేసినటువంటి సంవత్సరాలు అని మనము లెక్కేసుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకి కొనుక్కోబడతా ఉంటుందన్నమాట. గ్రెగోరియన్ చక్రవర్తికి ముందుగా ఉన్నటువంటి ఆ రాజు ఏర్పాటు చేసిన క్యాలెండర్లో జనవరి ఫిబ్రవరి అనేది ఉండదు, జనవరి ఫిబ్రవరి నెల అనేది ఉండదు. కానీ గ్రెగోరియన్ చక్రవర్తి ఏం చేశారంటే దానిని మరొక 2 నెలలు యాడ్ చేసి జనవరి ఫిబ్రవరి అని లెక్క వేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంటాను. నేను ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పాను అనుకోండి, నేను మామూలుగా వాక్యం చెప్పకుండా మళ్ళీ ఇంకేదో ఇష్టం చెప్పుకుని బతికే వాళ్ళగా ఉంటారు. కనుక నేను వాక్యం చెప్పాలనే ఇష్టపడతా ఉన్నాను. కనుక ఈ గ్రెగోరియన్ చక్రవర్తి క్యాలెండర్ని ఇంచుమించు చాలా దేశాలు, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఇలాగా ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద కంట్రీస్ అంతా కూడా వెరీ గుడ్, ఇది బాగుంది, దీనిని మనం అనుసరిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ 158 దేశాల వరకు దాన్ని అంగీకరించి దాన్ని పాటిస్తూ ఉన్నారు. అందుకనే మనకి ఇప్పుడు వాడుతున్నటువంటి క్యాలెండర్ సెట్ అయిందన్నమాట. మనకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుచేత ఇప్పటికీ కూడా చాలా మంది ఇంచుమించు 40 దేశాలకు పైగా కేవలం సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, దీనిని బట్టి మాత్రమే వారు బ్రతుకుతారు తప్ప వారి క్యాలెండర్ని అనుసరించరు. వాళ్ళకి ఎన్ని రోజులో తెలియదు, ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఎన్ని నెలలో తెలియదు, ఎన్ని వారాలో తెలియదు. ఇదంతా కూడా మీరు మీ యొక్క ఓపిక మీరు గూగుల్లో సెర్చ్ చూసుకుని దీనిని బట్టి మీరు ఏమి నేర్చుకోవాలంటే, ఓహో మనం అనుసరిస్తున్నటువంటిది మానవులు కనిపెట్టింది, మనం అనుసరిస్తున్నాం.
దేవుడు ఇచ్చినది కాదు. దేవుడు ఇచ్చినది 6 దినాలు, 7వ దినాన విశ్రాంతి దినం. అంతే. దేవుడు చేసిన దినాలు 7. 6 రోజులు మీరు కష్టపడాలి, 7వ దినాన ఆయన సన్నిధిలో కనపడాలి. ఏ రోజు ఆయన ఈ సృష్టిని చేశాడో, ఏ రోజు ఈ యొక్క మనకు అవసరమైనటువంటి సృష్టిని ఆయన ఏర్పాటు చేశాడో, ప్రతిరోజు కూడా, అంటే 6 రోజులకు ఒకసారి నువ్వు ఈ సృష్టిని బట్టి దేవుడిని మహిమపరచడమే దేవుని యొక్క చిత్తము. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందండి? అర్థమైందా? మీరు అందరూ సీరియస్గా చూస్తున్నారు. మరి ఏంటో ఏదో చెప్తున్నారు బాబు, అప్పుడు యాక్సిడెంట్ ఇంకా పోలేదేమో, దెబ్బ తగిలిందేమో అనుకో. అదంతా పోయింది. ఇదంతా మహాజ్ఞానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి కూడా నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అసలు నేను ఏం పాటలు పాడుతున్నాను, నేను ఎవరిని స్తుతిస్తున్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎందుకు స్తుతిస్తున్నాను, ఎందుకు ఆరాధిస్తున్నాను, నేను యూట్యూబ్ కోసమా, సబ్స్క్రైబ్స్ కోసమా, లైక్ల కోసమా, షేర్ల కోసమా నేను స్తుతిస్తుంటా అని బాగా ఆలోచించుకున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో దేవా, నాకు ఏమి కాదు నాయనా, నిన్ను స్తుతించడం నాకు ఎంత భాగ్యము, నిన్ను స్తుతించడమే నాకు కావాలి తండ్రి అని ఆయనతో బ్రతకడమే నాకు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకున్న తర్వాత దేవుడు నాకు అనేకమైనటువంటి విషయాలను దేవుడు నాకు బోధిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, నూతన దినము, నూతన జన్మ. ఏంటమ్మా? నూతన దినము. అది ఏ దినమో మనకు అనవసరం. ఏ రోజో, ఏ నెలో, ఏ వారమో, అది క్రిస్మస్సా, లేకపోతే మరి నూతన సంవత్సరమా, వాచ్నైట్ సర్వీసా, లేకపోతే ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఆదివారమా, ఇవన్నీ కాదు మనకి కావాల్సింది. ఒక నూతన దినము, నూతన దినము, నూతన దినము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు వెళ్ళిపోయి పగలంతా కూడా ఎంతో కష్టపడి నీ కష్టార్జితములంతటినీ కూడా అనుభవించడానికి మరి ఒక నూతన దినాన్ని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడంటే, నీవు సుఖంగా వెళ్ళి, దేవా ఈ రోజంతా నన్ను కాపాడినందుకు వందనాలు, నీ కౌగిలిలో నన్ను దాచినందుకు వందనాలు అని సుఖంగా నువ్వు పడుకుంటే మరి ఒక నూతన దినాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడంతే. అదే గుర్తుపెట్టుకోడంతే. మరి ఒక నూతన దినము, అది మనకందరికీ కూడా ఒక నూతన జన్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం అనగానే, క్రొత్త మరి దినము అనగానే, అసలు దీన్ని ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి చక్కని ఆలోచన మనం చూసినట్లయితే, నూతన దినము, నూతన జన్మ. క్రొత్త సంవత్సరాలు జరుపుకునేటువంటి ప్రతివారు కూడా, క్రొత్త సంవత్సరం జరుపుకునే ప్రతివారు కూడా, ఎంతమంది క్రొత్త సంవత్సరం జరుపుకోవాలనుకుంటున్నారు, క్రొత్త సంవత్సరాన్ని చూడాలనుకుంటున్నారు, క్రొత్త సంవత్సరాన్ని మరి ఆస్వాదించాలనుకుంటున్నారు. అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా. క్రైస్తవ బిడ్డలు పైకి చెప్పరు కానీ మనసులో ఉంటుంది. ఎంతమంది అని అడుగుతున్నారు ఏంటంటే, మేము అందరం ఎందుకు వచ్చాం? క్రొత్త సంవత్సరం చేయడానికే కదా. క్రొత్త సంవత్సరం చేయాలి. ఇదిగో ఎప్పుడు కూడా లైటింగ్ ఉంటుందో ఉండదో అని తెలియదు కానీ అదిరిపోయింది. కొత్త పాటలు, కొత్త సంవత్సరం, అబ్బో అంత హడావుడిగా ఉంది. బయట అల్లేడు ఎప్పుడు ఉండదు, ఉంది. మనకి కొత్త బట్టలు, అది రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా. మంచిది. వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి. అయితే మనము ఇవి చేసుకునేటువంటి ముందు నూతన జన్మ అనేటువంటిది ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నూతన జన్మ.
నూతన సంవత్సరం కోరుకునేటువంటి నీవు నూతనంగా జన్మించావా? నూతనంగా అనేకమైన కార్యాలు చూడాలనుకున్నటువంటి నువ్వు అసలు నూతనంగా నువ్వు మరలా పుట్టావా? అది జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది జీవితంలో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, కానీ మరలా ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత మరలా పాత జీవితమే, పాత బ్రతికే, పాత ఆలోచనలే, పాత రోత జీవితము. ఏమి ప్రత్యేకత ఉండదు. ఏదో ఒక్కసారి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ భర్తకి ఎప్పుడు మాట్లాడిన భార్య అండి విశాఖ చేయండి అంటది. చెప్పలేబో అంటాడు. అని అంటే ఎప్పుడు మళ్ళీ పని చేసుకుంటుంది మర్యాదగా, అంతే అయిపోయింది. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఈవేళ నూతన సంవత్సరం కదా, ఒక మాట కూడా చెప్పలేదు నువ్వు, మళ్ళీ అంతే పడుతుంది. అది ఎలా ఉంటుంది? ఇది చెప్పాలా ఖచ్చితంగా. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలా, మంచిదే. అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఒకరినొకరు విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అందరూ. ఈవెన్ బిజినెస్ మ్యాన్స్ కూడా, అనేక రకాలైన వ్యాపార రంగాలు ఉన్నాయి, వారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటారు. మళ్ళీ మనం అక్కడికి వెళ్తే అండి అయ్యే రేట్లు ఇంకా కొద్దిగా నూతన సంవత్సరం సందర్భంగా పెంచుతాడే తప్ప తగ్గిస్తారా? ఏం తగ్గించదు. వాటి పాపం పెరుగుతూనే ఉంటుంది. ఏదంటే మన షోయింగ్, మనం ఏమంటే నూతన సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సరం, వాట్ ఈస్ దిస్ హ్యాపీ న్యూ ఇయర్? ఏంటి మన జీవితంలో జరిగేది ఏంటి? దీనివల్ల మనకి ఏమి పాఠం నేర్చుకుంటున్నాం? ఒకవేళ నూతన సంవత్సరమును జరుపుకోవాలనుకునేటువంటి నీవు తప్పకుండా నూతనంగా జన్మించి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. రాత్రులు మనం పడుకుంటాం, పడుకుని ఉదయాన్నే లేచేవాళ్ళు ఎంతమంది ఉంటారు? రాత్రికి రాత్రే అలా పడుకుని మనసు మీద నుండే అలాగా ఆ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ మరలా ఒక నూతన దినాన్ని మనం పొందుకుంటున్నామంటే, నూతన జీవము మనం పొందుకుంటున్నామంటే, దానివల్ల మనం పొందుకునేటువంటి లాభం ఏంటి? మన జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన జీవితము ఎలాగ మనకి ముగించబడతా ఉంది, ఎలాగ మనము దేవుని సన్నిధిలో మనము గడపవలసి వస్తూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:31 చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు. అబ్బా, ఎంత మాట అండి! దేవుని తోడు. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడమ్మా? నేను దినదినము చనిపోతున్నాను. ఆయన దినదినము చనిపోతున్నాడంటే అర్థం ఏంటంటే, దినదినము కూడా నూతనముగా జన్మిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు దయచేసి అలవాటు ప్రకారంగా ఈ మాటలు వినకండి. ఇవి మీకు ఎప్పుడైనా అవసరం రావచ్చు, మీ జీవితానికి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఈ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు అంటున్నాడు. ప్రామిస్ చేస్తున్నాడు. అతిశయము తోడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు. దినదినము చనిపోతున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఆయన దినదినము కూడా ఆయన తిరిగి నూతనముగా జన్మిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దినదినము చనిపోతున్నాడంటే నూతనంగా జన్మిస్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే
దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది దినదినము చనిపోతున్నారు అంటే అర్థమేంటో తెలుసా? ఈరోజు నీ భర్త నిన్ను చావగొట్టాడు, నువ్వు ఆ రాత్రి పడుకుని ఇంకా రాత్రితో నీ జీవితం ఏమైపోతుంది చెప్పండి? ఆ రోజుతో అయిపోతుంది, క్లోజ్. 24 hours మ్యాటర్ ఈజ్ క్లోజ్. మళ్ళా ఒక నూతన దినం నీ జీవితంలోకి వచ్చింది. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం వెళ్ళి పడుకున్న తర్వాత ఒక రోజు అయిపోయింది, మళ్ళా మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం నూతనంగా బ్రతికాము. ఇంకా పాత ఏమి గుర్తుండకూడదు. నిన్ను అలా తిట్టావు కదా, నన్ను అలా కొట్టావు కదా, నన్ను అలాగన్నావు కదా, నన్ను అలా దూషించావు కదా, ఇవన్నీ అంటే నువ్వు చావలేదని అర్థం. నీకు చావనప్పుడు నూతన సంవత్సరం ఎందుకు? పాత సంవత్సరం కొత్త సంవత్సరం చేస్తూ ఉంటావు. ఇంకా నీకు ఏ రోజైనా ఒకటే, మనకి ఏ రోజైనా ఒకటే. మన జీవితంలో ప్రతి దినము కూడా మనము దేవుడిలో రోజు రోజుకి కూడా చనిపోతున్నప్పుడు నూతనమైన ఆలోచనలు మనకు రావాలి. చంటి బిడ్డ చూడండి, చంటి బిడ్డ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎంత ప్రశస్తంగా ఆయన వస్తాడో, ఆ బేబీ వస్తుందో, ఆ విధంగా ప్రశస్తమైన జీవితాన్ని మనము జీవించే విధంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్రామిసెస్ మనకి అక్కర్లేదండి. దేవుడే మనకు ఒక వాగ్దానం. ఆమేన్. దేవుడే ఒక నిధి మనకు, దేవుడే మనకు ఒక ఆశ్రయ దుర్గము. ఇందాక మనం పాడుకున్నాం కదా, క్షేమకరావో భానుప్రకాశ్ అంటే మన క్షేమం కోరుతున్నటువంటి దేవుడు. ప్రతిరోజు కూడా సూర్యుడు ఎలాగైతే మన మీద ప్రకాశిస్తున్నాడో ఆయన ప్రకాశం మన మీద అంత ఉన్నతంగా ఉంటుంది. భానుప్రకాశం అంటే సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క ప్రకాశమానం మన మీద. నువ్వు ఏమీ లేదు, నువ్వు దినదినము చనిపోయి రోజు రోజుకి కూడా నూతన జన్మ ధరించుకుని నువ్వు బ్రతికినట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి సమస్తము కూడా ఆయన నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నామా? మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క చిన్న మాట నేను చెప్తా ఉంటాను. ఏంటంటే మన జీవితంలో మనము తప్పుగా ప్రయాణం చేస్తూ, తప్పుడు జీవితాన్ని జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తూ మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, 2024లో నాకు ఏ సహాయం దేవుడు చేయలేదు కనుక ఇదిగో 2025లోనన్నా చేస్తాడేమో చూద్దాం అనే ఆలోచన. నీకు దేవుని యొక్క చిత్త ప్రకారము దినము చనిపోతూ మరల నూతన జన్మ నీవు కలిగి లేకపోతే మన జీవితంలో మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వ్యర్థముగానే సాగుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక విజయవాడ స్టేషన్కి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు కూడా ఒక రైలు కోసం చూస్తున్నారు. ఆ ఇద్దరు కూడా అది విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే రైలు వచ్చేసింది. అందరూ ఇద్దరు ఎక్కేసారు, బెడ్ మీద పడుకున్నారు. పైన ఒక ఆయన పడుకున్నాడు, కింద ఒక ఆయన పడుకున్నాడు. ప్రయాణం చేస్తూ ఉంది, హైదరాబాద్ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో పైన ఉన్నవాడు అడిగాడు అనమాట, బాగున్నారా సార్ అన్న. బాగున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము హైదరాబాద్ వెళ్తున్నాం సార్. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వైజాగ్ వెళ్తున్నాను సార్. అదేంటి వైజాగ్ వెళ్ళవలసినాడు, నువ్వు అడ్డే వెళ్ళాలి కదా, ఇదే ఎక్కావేంటి అని ఇతను అనాలి కదా. అనలేదు. వైజాగ్ వెళ్తున్నాడా? అబ్బా
టెక్నాలజీ అంత భయంకరం. ఎంత అద్భుతమైన ట్రైన్స్ కనిపెట్టారు అంటే కింద ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ అయిపోతున్నారు, పైన ఉన్న వాళ్ళందరూ వైజాగ్ అయిపోతున్నారు అనుకుంటున్నాడే తప్ప ఏంటి అరే తప్పురా, ఇది నువ్వు వెళ్ళవలసింది నువ్వు అటే వెళ్ళాలి, ఇది ట్రైన్, ఇది హైదరాబాద్ వెళ్ళేది, నేను హైదరాబాద్ వెళ్తున్నాను కనుక నువ్వు వైజాగ్ వెళ్ళకూడదంటే అర్జెంట్ దిగిపోని చెప్పట్లేదు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే సార్ హైదరాబాద్ వచ్చేవాడు సార్, మరి హైదరాబాద్ వెళ్ళేదే అంటున్నాడు. మరి అదే సార్ నాకు చెప్పలేదు, టెక్నాలజీ బాగా పెరిగిందేమనుకున్నాను, నేనేం చేయను. ఈ మధ్యన కొన్ని విచిత్రమైనటువంటి టెక్నాలజీస్ వచ్చినందువల్ల అసలు ఏమి కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో. తప్పు మన దగ్గర పెట్టుకొని, మిస్టేక్ అంతా మన హృదయంలో పెట్టుకుని దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే జరుగుతుందేమో, నాకు ఏమి అలాగేమీ లేదు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నీవు అద్భుతమైన జీవితాన్ని జీవించాలి అంటే నువ్వు దినము చనిపోవాలి. నువ్వు దినము చనిపోవాలి. రోజు కూడా నువ్వు నూతనంగా పుట్టాలి. ఆమేన్, ఆమేన్. ఒక ఫలించేటువంటి మహావృక్షము ఏ విధంగా విత్తనం నేలలో పడి అది చనిపోతేనే కానీ నూతనంగా అంకురము ధరించుకొని మహావృక్షమై ఫలించదు, అలాగే నీ జీవితంలో కూడా దినము చనిపోతే దినము నీకు నూతన జన్మను దేవుడు ప్రసాదిస్తాడు. నీవు నూతనంగా అద్భుతంగా దీవించబడతావు. నిర్గమకాండ 28వ అధ్యాయం 1వ వచనం, మీరు వాగ్దానంగా తీసుకోండి, మీరు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి మీరు నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ కూడా మీకు ఎన్ని దీవెనలు వస్తాయో మీరు ఆలోచన చేసుకుని మీరు ముందుకు కొనసాగుతారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.